మీరేనా మిస్ అనురాధ? కోర్టు 6 గంటలకి అయిపోయింది. ఇతను బయటికి వెళ్ళమన్నా వెళ్ళటం లేదు. కొట్టాం, బయటికి ఎత్తుకెళ్ళి కూడా పడేశాం. అయినా మళ్ళీ లోపలికి వచ్చి పడున్నాడు. ఇతని జేబులో విజిటింగ్ కార్డు దొరికింది. మీకు తెలిసిన అతనా? ఇతని పేరు కృష్ణ. మానసికంగా ఎదిగిన వ్యక్తి. అవలాంచ్ అనేది ఊటీ పక్కనే ఉన్న ఒక ఊరు. అక్కడ ఎంక్వైరీ చేశాను. ఈయన పేరు విక్టర్, ఎమరాల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్. కృష్ణ గురించి అన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఈయనే. మీరందరూ బయట ఉండండి. ఎమోషన్ అయితే బీపీ రేజ్ అవుతుంది. ఇంజక్షన్ ఇవ్వు త్వరగా. నా మాట వినండి. ఎవరు వెన్నెల? అతని భార్య? తోబుట్టువా? ఎవరా వెన్నెల? అటువైపు చూడండి, కృష్ణ ఏం చేస్తున్నాడు? ఇంట్లోనే ఉండాలి, కిందికి రాకూడదు. పాపావి కదా. అవిలాంచి నుంచి కున్నూరు వెళ్ళడానికి 1 గంట పడుతుంది. మీరు ఎప్పుడు ఎక్కించేది, నేను ఎప్పుడు తీసుకెళ్లేది? రాను రాను మీకు భయమే లేకుండా పోయిందిరా. కోపపడబడినా కృష్ణ బప్పిల అత్త కష్ట అచ్చిప్నియో అంటే రే వాడు ఏమన్నారా? అడుగుతుంటే మాట్లాడవే. ఏంట్రా? వీణ నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వింటే భరించలేవు. వద్దన్నా, వదిలే. అంటే భరించలేనా? వాడు అసలు ఏమన్నాడు? ఏ కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? విక్టర్ అన్న, విక్టర్ అని చూడాలి. పనికి రాలే? నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. వచ్చేసాగా, పైన చెప్పు. నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. వేరే కృష్ణ కృష్ణ, చాక్లెట్స్ అన్ని కరెక్ట్ టైంకి షాపులకి చేర్చాలి. ఆల్రెడీ టైం అయిపోయింది. వీళ్ళు నమ్ముకుని ఏం అవ్వలేదు. నువ్వే ఏమైనా చేయాలి. నాకు అన్నవి కదా. కృష్ణ, ఇక్కడేం చేస్తున్నావు? మూర్తి అన్నయ్య పని చేయమని చెప్పాను. సార్, నా పిల్ల మీద ఉంటే నేను కృష్ణుని పని చేయమని చెప్పలేదు సార్. మూర్తి, వాడితో పని చేస్తావేంటి? వాడు ఇప్పుడు ఉండాల్సింది హాస్పిటల్లో. అదే కదా కృష్ణ, నువ్వు హాస్పిటల్ కదా వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ? కృష్ణ అబద్ధం చెప్పడం. భాను ఏదైనా లిస్ట్ ఇచ్చిందా?
మూర్తి లోడ్ దించేటప్పుడు కృష్ణని మార్కెట్ దగ్గర దించే అన్ని కొనేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో. నేను తర్వాత వచ్చి కలుస్తాను. అరే డబ్బులు ఏంటి కృష్ణ? ఏం కొనబోతున్నావు? జాగ్రత్త జాగ్రత్త. కృష్ణ ఇదిగో తీసుకుపో. సంచి. కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు? పాప పుడుతుంది నాకు. ఏది లిస్ట్ ఇవ్వు. బేబీ సోప్ ఒకటి, అమూల్ డబ్బా ఒకటి. గుడ్ మార్నింగ్. సారీ బాగా చాలా సేపు అయింది. నీకు పాప పుట్టింది. సారీ పెట్టేశాను. నేను మీ నాన్న. కృష్ణ పాప నా పోలికొచ్చిందా లేక బాను పోలికొచ్చిందా? బాను బాను ఏది? బాను భాను ఇక రాదు. పాలు ఇవ్వాలి, పలుక పెట్టాలి. ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి. ఎవరిసారి మోహన్ చూసుకున్నాడు వచ్చి చూసుకోండి. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది. నీవు అలా నిదురిస్తే ఈ కాలం కన్నీరై చెరుకున్నది. ఏంటి కృష్ణ, పాప ఏడుస్తుంటే ఉలుపు పలుపు లేకుండా కూర్చున్నావే? ఏం చేయాలి? మనసే మనసే నీదేలే. కృష్ణ, పసిపిల్లలకి పాలు పట్టాలి 3 గంటలకు ఒకసారి. హృదయం ఎప్పుడో విరిచాలే. నిన్నే నేను కృష్ణ కృష్ణ రామ ముకుంద మురారి అయ్యప్ప. ఎందుకు మాట్లాడకూడదు? కృష్ణ చేసిన తప్పేంటమ్మా? కృష్ణ ఏం తప్పు చేసావు? నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే టు. వీడు రాలేదు కదా, అందుకే మాట్లాడు. అవును, మనం వాటితో మాట్లాడకూడదు. ఏంటి పాప ఏడుస్తున్నారా? పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది. పాప ఇది ఎవరి పాప? నా బాను నేను. పాప పాప పేరేంటి? సీత, గీత, సీత, రాముడు, పెళ్లి, అడవిలో కోయిలా. కృష్ణ పేరు పెట్టకు, పెడితే ప్రమాదం. అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు.
సార్ పిలిచారా? ఏంటి ఇది? ఏంటి సార్? డెలివరీ చేసిన చాక్లెట్ బాక్సుల్లో కిలోకి సరిగ్గా 50 గ్రాములు తగ్గుతోందట. కంప్లైంట్ చేశారు. ఎక్కించేటప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి కదా సార్? అయితే మరి వెళ్లే ధరలో అమ్మేస్తున్నావా? అయ్యో సార్, నా పిల్ల మీద ఒకటి అలాంటి పనులు చేయండి సార్. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. నువ్వు ఆగవయ్యా. ఏంటి ఎప్పుడు చూసినా పెళ్ల మీద ఒట్టేస్తున్నావు? నీ మీద వేసుకోవచ్చుగా. ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్ వచ్చిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. అర్థమైందా? రే, ఇది ఎన్ని కిలోలు రా? 2 కిలోలన్నా. ఎక్కించేటప్పుడు? ఎక్కించేటప్పుడు 2 కిలోలే. దించేటప్పుడు? ఎక్కించి దించేటప్పుడు కూడా 2 కిలోలే. ఎప్పుడు 2 కిలోలే. అయితే మరే లేదా ప్రతి షాప్ లోను ప్రతి బాక్స్ లోను కరెక్ట్ గా 50 గ్రాములు తగ్గుతుంది. ఊటీ ఎండలు కరిగిపోయి ఉంటాయి. త్వరగా బండి తీయనా. రే బుజ్జిగా, ముందుకొచ్చి కూర్చో. రేయ్, నువ్వేగా చాక్లెట్లు దొంగతనంగా తింటున్నావు? అన్నా ఏంట్రా అన్నా, ఊటి ఎండలకి చాక్లెట్లు కరుగుతున్నాయా? ఈ విషయం మాత్రం బాస్కి తెలిసిందో? బాధ్యతగా చూసుకోవాల్సిన వాటిని వదిలేసి ఇంత చిన్న చాక్లెట్ కోసం నన్నే అనుమానిస్తున్నావా? దేన్నీరా బాధ్యతగా చూసుకోలేదు? అన్నా, మన వాళ్ళు చాక్లెట్లు ప్యాక్ చేస్తారా? బుజ్జి, నేను లోడ్ ఎక్కిస్తానా? నువ్వు బండి తీస్తావా? మన బండి ఫ్యాక్టరీ గేట్ దాటుతుందా? అంతే అన్నా. ఆ తర్వాత ఏంట్రా? అయ్యో పాప ఏడుస్తుంది.